మీరు చాలా దైవభక్తురాలు, సంప్రదాయవాది. ఆ? అసలు 16 అణాల హిందూ అమ్మాయి. ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్. టోటల్గా ఫాదరు, మదరు, సిస్టరు మీరే 3 పాత్రలు, 3 పాత్రలు త్రిపాత్ర అభినయం. అనేది నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా, నువ్వు నన్ను ఇది లేవు, ఇది నేర్చుకో, అది నేర్చుకో అని. మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందండి? నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతానన్న తెలుసు నాకు కూడా. బట్టలు ఇప్పి చూపించండి. ఫైనాన్సర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా? ద మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్. శుభలగ్నం కాంబినేషన్ జగపతి బాబు గారు మీరు ఇద్దరు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత అని అవును కదా. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా ఏమీ లేదు, అదే ఇండస్ట్రీ, అదే అంటే మనుషులు మారారంతే. అప్పుడు ఉన్న డైరెక్టర్స్ లేదు, అప్పుడున్న ప్రొడ్యూసర్స్ లేదు, అప్పుడున్న ఆర్టిస్టులు ఏమో అప్పుడప్పుడు తగులుతుంటాం మనం. ఇప్పుడు జగపతి బాబు గారిని కలుస్తుంటాం, అప్పుడు ఏదైనా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఇలాగా నేను చేసిన హీరోస్ అందరితో ఇప్పుడు మళ్ళీ ఆ మదర్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన అలా చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి వాళ్ళతో అలా మీట్ అవుతుంటాం. మళ్ళీ రోజా గారు ఈవెంట్స్లో కలిశాను, ఇంద్రజ, మీనా గారు, ఇలాగా సీనియర్ యాక్టర్స్ రాధిక గారు ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడకపోయినా అట్లీస్ట్ చూస్తాం. ఇలా ఉంది తప్ప మిగతా ఏమి ఎక్స్పీరియన్స్ ఏముందంటే అప్పట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కాదు, ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కాదు. ఇది కొత్తగా నేర్చుకోవాల్సిందని చాలా ఉంది ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో. ఏంటి కొత్తగా నేర్చుకో అంటే అప్పట్లో మేము యాక్టింగ్ అనేది యాక్ట్ చేసి చూపించాలి. కొందరు డైరెక్టర్స్ న్యాచురల్ యాక్టింగ్, కొందరు డైరెక్టర్స్ కమర్షియల్గా నువ్వేం చేస్తావు అది అలా ఉండేది. ఇప్పుడు డైరెక్టర్స్ ఏంటంటే యాక్టింగ్ చేయదంటున్నారు, చాలా న్యాచురల్గా. అంటే ఇట్స్ గుడ్, బాగుంది. ఎందుకంటే ఓవర్ యాక్ట్ చేసి చేతులు ఇలా ఇలా అనేసి ఓవర్ డైలాగ్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ అంతా లేదు ఇప్పుడు. చాలా స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చిన్న డైలాగు దాన్ని చక్కగా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి ఇప్పుడు. అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. అంటే అప్పట్లో నేను ఒక బాపు గారు, కె విశ్వనాథ్ గారు సినిమాలో అలా ఎప్పుడో మనకు పండగ పబ్బాలు వచ్చినప్పుడు ఎలా మనకు కొత్త రకంగా ఉంటుంది, అలాగే నాకు వాళ్ళ సినిమాలు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది. రెగ్యులర్గా సినిమాలు వేరు. అవును, ఇప్పుడు మన బాబు గారు సినిమా చేసినప్పుడు ఒక స్పెషల్ ఉంటుంది, కె విశ్వనాథ్ గారు ఒక స్పెషల్ ఉంటుంది, కె రాఘవేంద్ర గారు, దాసరి నారాయణరావు గారు సినిమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్కూల్ ఉంటుంది వాళ్ళకి. సో అవి నేర్చుకుంటుంటాం. ఇప్పుడు అలా కదా, ఆల్ డైరెక్టర్స్ ఇలా ఒకేలాగా ఇలాగే లేదు మేడం, ఇలాగే ఉండాలి. యాంగిల్స్ కూడా వాళ్ళు చూసారండి, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఒకేలాగే ఈ యాంగిల్స్ పెట్టడం, లాంగ్ షాట్ తీయడం, మళ్ళీ క్లోజప్ తీయడం, మళ్ళీ సేమ్ డైలాగ్ని సజెషన్ చేయడం. సో అది వాళ్ళు ఇప్పుడు అలా తీస్తారేమో మాకు తెలియదు. అంటే నాకు డైరెక్షన్ గురించి అవగాహన లేదు, నాకు నాలెడ్జ్ లేదు, బట్ తెలుస్తుంది నాకు ఓ రకంగా ఎక్స్పీరియన్స్. అందరూ ఒకే రకంగా ఇప్పుడు చేస్తుంటారు. మనకు అప్పట్లో వేరు, ఇప్పట్లో వేరు. చేసే ఆ డైరెక్షన్ కానీ, మేకింగ్ కానీ, కెమెరా మేకింగ్ కానీ, ఇవన్నీ మనకు ఆ లైటింగ్స్ కానీ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయాం. అంతేనా? అంతే. కాదంటే మామూలుగా అప్పటికి అదేలాగా మానిటర్ మాకు అప్పుడు లేదు. పర్ఫెక్షన్ మనం ముందే చేసుకోవాలి, అన్నీ ఆల్రెడీ మనం అన్నీ చేసుకుని టేక్ అన్నప్పుడు ఒక్క టేక్ ఎప్పుడైనా చాలా కష్టం, పెద్ద డైలాగ్స్ ఏదైనా కొంచెం ఎక్స్ప్రెషన్స్ కష్టం ఉన్నప్పుడు సెకండ్ టూ టేక్స్ అలా తీసుకున్నాం. చాలా రేరు ఆర్టిస్టులు అందరూ ఒక 4-5 టేక్స్ తీసుకోవడం అంటేనే మాకు నర్వస్ అయిపోతుంటుంది. రెండో టేక్ అనేప్పటికి అమ్మో బాబాయ్ ఏంటి రెండో టేక్ తీసుకున్నాం అండి. ఇప్పుడు అలా కాదు, అసలు వాళ్ళు రిహర్సల్ చూడట్లేదు. సరే రెడీ మేడం ఇచ్చారా, ఓకే డైలాగ్ చూసుకున్నా, ఆ టేక్ వెళ్ళిపోదాం మేడం అంటున్నా. అంటే మేము ముందు ప్రిపేర్ మేము అయిపోవాలి, లేదంటే ఏం తీస్తున్నారో మనకు తెలియదు. ఒకసారి చూసుకోవడం కానీ, మన ప్లేసెస్ ఎక్కడుంటాయి, మా యాంగిల్స్ ఎలా వస్తాయి, లైటింగ్ ఎలా పడుతుంది, ఇవన్నీ ఏమి ఇప్పుడు చూసుకోవట్లేదు. అంటే వాళ్ళకు కాన్ఫిడెంట్ బాగా వస్తుంది అని.
సో మనం ఆర్టిస్ట్ అలా ఉండలేము. ముందే మనం వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకొని దానికి తగినట్టుగా ఇప్పుడు సీనియర్ రిహార్సల్స్ గట్ట ఉండేవి అప్పుడు రిహార్సల్ ఎక్కువ ఉండేది, టేక్ తక్కువ ఉండేది. ఇప్పుడు టేక్లు ఎక్కువైపోయింది, రిహార్సలే ఉండట్లేదు. ఇప్పుడు టేక్ అంటే బాగా రాలేదు ఇంకో వన్ మోర్ ఎందుకంటే డిజిటల్ కదా, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు కదా, ఆ టెన్షన్స్ వాళ్ళకి లేదు. బట్ మాకేమనిపిస్తుంది, ఒక టేక్ రెండో టేక్ అప్పట్లో ఉన్న ఆర్టిస్టులు అందరికీను ఒకసారి అన్ని పక్కా చూసుకొని ఒకే టేక్ చేసేయచ్చు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒక ఎమోషనల్ అని మళ్ళీ మళ్ళీ చేస్తే రాదండి. అవును, పక్కా చూసుకొని ఒకసారి చేస్తేనే ఆ డెప్త్ ఒక్కసారే బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుండదు. అది ఇప్పుడు వాళ్ళకి చెప్పి అర్థం చేయించాలా లేదో తెలియదు, కానీ కొంతమంది చెప్పేస్తారు. నేనైతే చెప్పను, వాళ్ళు చెప్తే మళ్ళీ మళ్ళీ ఇంకా చేయాల్సిందే. సో అలాగా ఈ డిఫరెన్సెస్ తప్ప నార్మల్గా అయితే బాగుంది ఇండస్ట్రీ, చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగా ఆర్టిస్టులకి రెమ్యునేషన్ కానీ వాళ్ళకి అన్నీ ఏమంటారు, అప్పుడు క్యారవాన్ ఉండేది కాదు, రెడీ అనే మార్నింగ్ 7 o'clock అంటే ఇంకెవరు పిలవాల్సిన అవసరం లేదు, మేము అందరూ ఆన్ ది స్పాట్లో ఉండాల్సిందే. ఇప్పుడు అలా కాదు, పిలిస్తేనే వస్తున్నారు ఆర్టిస్టులు, క్యారవాన్లో కూర్చుంటున్నారు, పిలవని వెళ్దాం ఎందుకు, ఇప్పుడు ముందే వెళ్ళి అక్కడ వెళ్ళి స్పాట్లో కూర్చో, ఇప్పుడు అలా అయింది ఇండస్ట్రీ. ఆ స్టైల్ అని కాదు, అంతే, అది ఇప్పుడు ఉన్న జనరేషన్ ట్రెండ్. ఎవరికి పర్వాలేదు, ఆర్టిస్ట్ పిలిస్తే వస్తారు, ఎందుకు వాళ్ళే చెప్తారు. కూర్చొని ఉంటే మేడం మీరు వెళ్ళి క్యారవాన్లో కూర్చోండి మేడం మేము పిలుస్తామంటారు, వాళ్ళే అంటారు. అలాంటప్పుడు మనం ఏమి చేయలేము. మీకు ఒక రకంగా అది కంఫర్ట్ కదా, కంఫర్ట్, చాలా కంఫర్ట్. ఇప్పుడు అంటే నాకు ఎలా అంటే కంఫర్ట్ అంటే, ఇప్పుడు మనం చేస్తుంటే ఇంకో ఆర్టిస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎలా చేస్తారో మేము అప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనది అయిపోయింది వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఇవన్నీ మనకు తెలియట్లేదు. అప్పట్లో అలా కాదు, మేము అందరూ స్పాట్లో ఉంటే, ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు శారద గారు ఉన్నారు, చేస్తుంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసేవాళ్ళం మేము. సో ఎక్స్పీరియన్స్ అయ్యేది, కాసేపు కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో చెప్పుకునేవాళ్ళు. నాగేశ్వరరావు గారితో అంతా కూర్చుంటే అసలు ఆ స్పాట్ నుంచి లేచి వెళ్ళేవాళ్ళం కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేవాళ్ళు అనమాట. సో అది మాకు చాలా నేర్చుకోవడానికి, మనకు ఆ టైమింగ్స్ బాగుండేది, అది ఒక స్కూల్ లాగా ఉండేది, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. సో అవంతా ఇప్పుడు లేదు, దాని గురించి ఎవరు టెన్షన్ కూడా అవ్వట్లేదు, పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వచ్చాం మా పని మనం చేసుకుని వెళ్ళిపోతుంటాం అన్నట్టు. సో ఇప్పుడు మేము కూడా దానికి అలవాటు, కొంచెం కాదు మామూలుగానే అలవాటు అయిపోయింది. విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మన సీనియర్ ఆర్టిస్టులు అంతా దొరికినప్పుడు కూర్చొని మాకు అలవాటు కాబట్టి అలా మాట్లాడతాం. ఇంకా కొత్త వాళ్ళతో మనకు పని ఉండదు, వాళ్ళు అలాగే ఉంటారు రిజర్వ్డ్గా, ఇంకా వాళ్ళ పనులు వస్తే మనం ఆ పనులు వస్తాం. అంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళతో కలిసిమెలిసి బాగుంటారు. ఇంకా మనం దాన్ని ఫీల్ అవ్వకూడదు, ఏమీ లేదు, సరే అంతే. ఇంకా ఇప్పుడు ఇంకోటి వచ్చింది సార్, ఫోన్స్. ఎవరు లేకపోతే ఫోన్లో కూర్చుంటారు, ఇంకా అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అన్నీ అదే, ఇంకా షార్ట్ అయిపోతే ఇంక ఫోన్లో కూర్చుంటారు. ఇక్కడ ఏం జరుగుతున్నదో ఏం తెలియదు. అక్కడ షార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ ఫోన్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇలా అయిపోయింది అంటే ఎవరిని ఇక్కడ తప్పు చెప్పడానికి లేదు, ఆ అట్మాస్ఫియర్ అలా, ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది మనకు, దానికి తగినట్టుగా మనం కూడా వెళ్ళిపోతున్నాం. వెరీ నైస్. అయితే ఇప్పుడు నార్మల్గా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఈ రోజున సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి, అంటే మీరు చెప్పిన ట్రెండ్లు ఫాలో అవుతూనే బట్ వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్స్ రావడం, వాళ్ళకి మీలాంటి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అవసరం కావడం మేజర్ క్యారెక్టర్స్కి, అలాంటి దాంట్లో మీరు ఏమైనా డిమాండ్లో ఉన్నారా? మిగతా ఆర్టిస్ట్ గురించి నాకు తెలియదు, నేనైతే ఏమీ డిమాండ్స్ లేదండి. ఎప్పుడు ఆమెని అంటే నో డిమాండ్, ఎప్పుడు అంతే, హీరోయిన్గా ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. క్యారెక్టర్ వింటాను, నచ్చితే ఓకే బాగుంది చేస్తాను. అలాగే నా డిమాండ్స్ ఏమి లేదు, నా గురించి తెలుసు ఇండస్ట్రీలో. వాళ్ళు నేను అడగకముందే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని ఆ రెస్పెక్ట్ అందరికీ ఉంది ఇప్పటికీ. ఆ రెస్పెక్ట్ నాకు ఇస్తారు. డిమాండ్స్ నేను చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే నాకు
మీ డిమాండ్ వాళ్ళే దృష్టిలో వాళ్ళే ఆ పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని నాకు చేయాల్సింది, నాకు ఇవ్వాల్సింది, ఏం చేయాలో ఒక స్పాట్కి వస్తే మాకు ఆర్టిస్ట్కి ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళకి ఎలా అనుకూలం చేసి ఇవ్వాలి, వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి అని ఇస్తున్నారు. ఓకే. సో అందుకని అది టెన్షన్ లేదు మాకు. అంటే దాని డిమాండ్ గురించి చేయాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు, డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. సో వీళ్ళ ఇంత జర్నీ చేసి వచ్చారు, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని నేననే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈవెన్ టెక్నీషియన్స్ కానీ అందరూ ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కంఫర్ట్స్ ఇస్తున్నారు. అది మనం లేదని చెప్తే బాగుండదు. అవును, కరెక్ట్ కరెక్ట్. అయితే మీరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఒకప్పుడు అంత బిజీగా ఉండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని. అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? మోర్ ఇంపార్టెంట్లీ నిజంగా చాలా కష్టమైంది నాకు 1 ఇయర్. అసలు పిచ్చి పట్టేది నాకు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను నేను, వేరే ఆప్షన్ ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు చిన్నప్పటి స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని. మా నాన్నగారు అమ్మ చేసి పెట్టిన వంటను వడ్డిచ్చేదాన్ని. ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు. మిగతా పనులన్నీ చేస్తా ఇంట్లో. ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ, క్లీనింగ్ కానీ, బట్టలు క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తా. కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు. నీకేం తెలీదురా, నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది. సో అది నాకు అలవాటే లేదు అసలు. ఇంకా సినిమాకి వస్తే టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను. కాఫీ తాగడం మర్చిపోయాను. ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావంటే కాఫీ తాగితే నల్లబడిపోతారు, ఇలా అంతా చెప్పేవాళ్ళు కదా. అందుకని మిల్క్ తాగడం, జ్యూసులు తాగడం, మిల్క్ తాగితే లావ్ అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం, ఇలా అలవాటు అయిపోయి కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను, తాగడం కూడా మర్చిపోయాను. సో తర్వాత వెళ్ళి ఇంకా 1 ఇయర్ కష్టమైంది. ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి. ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా, ఫ్యామిలీ టెన్షన్స్. అది ఫుల్ టైం జాబ్ అది. మనకి ఇలా ఏం టైం ఉండదు. ఇక 6 o'clock ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు. ఎప్పుడు బిజీ, అది టెన్షన్స్ ఎప్పుడు ఉండదు. సో అవన్నీ నేర్చుకోవడం, లైఫ్ అనేది ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా నేను నేర్చుకున్నాను. మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు, చదువుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ బాధ్యత మీదేనండి. అన్నీ నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్కి మ్యారేజ్ చేశాను, మా సిస్టర్కి మ్యారేజ్ చేశాను. సో ఇవన్నీ నాకు ఫుల్ బిజీ. మీరు చెప్పినట్టు 24 hours బిజీ ఉండేదాన్ని. అసలు అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు. మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ 4 o'clock లేపి చదువు కూర్చొని అని, నేను ఒక టీచర్ లా నేను చెప్పివ్వను కాదు, నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని. సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో 1 year కష్టమైంది. తర్వాత అలవాటు అయిపోయింది, ఆ లైఫ్ అలవాటు అయిపోయింది.